నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ది కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం పార్ట్ 1 వీడియో. మరియు శ్రీ గడ్డ పిలారెడ్డి గారు వేదికపైకి రావాల్సిన శ్రీ మడప మోహన్ గారు వేదిక కుక్క భాస్కర్ గారు వేదిక రావాల్సుకుంటున్నారు. శ్రీ వీర మంజనేయులు గారు మరియు శ్రీ సర్వశ్రీ మహమ్మద్ ఖలీల్ గారు, రేగొండ సందీప్ గారు, శ్రీ మధ్య లక్ష్మీ రేవంత్ రెడ్డి గారు, విద్యాసాగర్ గారు, లక్ష్మణరావు గారు, శమీరుద్దీన్ గారు మరియు కమిషన్ మెంబర్లు అంజయ్య గారు, రామకృష్ణ రెడ్డి గారు వేదిక కోరుతున్నాం. సహకార గీతం శనివారం రోజున ఉదయం 11 గంటలకు జరుగు ఈ మహాజన సభ సమావేశంకు సమర్పించి 41వ వార్షిక నివేదిక 2023-24వ ఫైనాన్షియల్ సంవత్సరానికి సంబంధించినది. అధికార వాటాదానం 250 కోట్ల 60 లక్షలు, చెల్లించిన వాటాదానం కూడా 250-60 లక్షలు, సభ్యుల సంఖ్య 19,592, క్షేమనిధి 1089.29, డిపాజిట్లు 84 కోట్ల 3,61,000, ఇతర బ్యాంకులలో డిపాజిట్లు 18 కోట్ల 58,49,000, కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీస్ 31 కోటి 9,21,000, సభ్యుల నుండి రావాల్సిన అప్పులు 47 కోట్ల 89,17,000, ఆస్తులు 1 కోటి 77 లక్షలు, ఎన్పిఏ రిజర్వ్స్ 3 కోట్ల 99,91,000, ఓవర్ డ్యూ వడ్డీ రిజర్వ్ 3 కోట్ల 42,93,000, ఇతర రిజర్వ్ 1 కోటి 22,63,000. 1/4/2023 నుండి 31/23/24 వరకు గౌరవనీయుల బ్యాంకు మహాజన సభ్యులందరికీ సహకార వందనములు. ద కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కరీంనగర్ 41వ వార్షిక మహాజన సభకు హాజరైన 50 మంది మహాజన సభ్యులకు పాలకవర్గం తరపున ఆర్థిక స్వాగతం పలుకుతున్నాము. మన బ్యాంకు యొక్క పాలకవర్గం ఎన్నికలు తేదీ 15/4/2012 రోజున జరగగా తేదీ 14/4/2017 రోజు వరకు ఆ పాలకవర్గం యొక్క పదవి కాలము ముగిసినందున కమిషనర్ సహకార శాఖ హైదరాబాద్ వారి యొక్క ప్రొసీడింగ్స్ ఆర్సీ నెంబర్ 2676/2017 యూపీ డేట్ 13/4/2017 ద్వారా ఒక పిఎస్ కమిటీని నియమించి ఉన్నారు. ప్రస్తుత పాలకవర్గంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించుతున్నారు. పిఎస్సి కమిటీ కాలపరిమితి 14/4/2024 ముగిసినందున కమిషనర్ హైదరాబాద్ వారి యొక్క మెమరాండం జీవో 490 తేదీ జూలై 8, 2024 ద్వారా పిఎస్సి కమిటీ 13 మంది సభ్యులతో కాలపరిమితి పొడిగింపు ఉత్తర్వులు ఇచ్చినారు. మన బ్యాంక్ 1980వ సంవత్సరంలో రిజిస్టర్డ్ కాబట్టి కార్యక్రమంలో చేయుచున్నది. మన బ్యాంక్ స్థాపించి నేటికి 43 సంవత్సరాలు పూర్తి అయినవి. మన బ్యాంకు యొక్క కార్యక్రమాలకు సంబంధించి ప్రతి సంవత్సరం మహాజన సభ మార్చి మరియు సెప్టెంబర్ మాసంలో జరుపుకుంటున్నాము. ఈ మహాజన సభ యందు ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 వరకు జరిగిన లావాదేవీలను మరియు ఆడిటెడ్ జమా ఖర్చులు, ఆస్తి అప్పుల పట్టికలు, లాభ నష్టాలను మహాజన సభ ఆమోదం కోసం ప్రవేశపెట్టుచున్నాము. 41వ వార్షిక నివేదికలు 2023-24 సంవత్సరం జమా ఖర్చులు, ఆస్తి అప్పుల పట్టికలు, లాభ నష్టముల పట్టికలు మహాజన సభకు సమర్పించుటకు సందేశించుచున్నాము. మన బ్యాంకు స్థాపన కాలమందు
4,96,00,000 డిపాజిట్లతో ప్రారంభించబడినది. స్థాపన కాలం నుండి సభ్యుల కృషి వలన మన బ్యాంకు తేదీ 31/3/2024 కరీంనగర్ సొంత భవనంలో కార్యక్రమం నిర్వహించబడుతున్నది. తేదీ 23/3/2024 ఆదివారం రోజున జరిగిన సర్వసభ్య సమావేశం నందు తేదీ 1/9/2023 నుండి 29/2/2024 వరకు నూతనంగా చేర్చుకున్న సభ్యులను మరియు సభ్యత్వం విరమించుకున్న వారికి తిరిగి చెల్లించిన వాటాధనమును ప్రవేశపెట్టినందున ఈ మహాజన సభ యందు తేదీ 1/3/2024 నుండి తేదీ 31/8/2024 వరకు నూతనంగా చేర్చుకున్న సభ్యులను మరియు సభ్యత్వం విరమించుకున్న వారికి తిరిగి చెల్లించిన వాటాధనమును 2023-24 సంవత్సరంలో అంచనా బడ్జెట్ నుండి అయిన జమ ఖర్చులను మరియు 2025-26 సంవత్సరపు అంచనా బడ్జెట్ ఈ మహాజన సభ యందు ప్రవేశపెట్టమైనది. జగిత్యాల బ్రాంచ్ ది కరీంనగర్ సాగర్ అర్బన్ బ్యాంక్ యొక్క బ్రాంచ్ జగిత్యాలలో 6/11/1986 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అనుమతితో ప్రారంభించబడినది. ఇట్టి బ్రాంచ్ ప్రస్తుతం జగిత్యాల క్లబ్ వారి భవనంలో సంవత్సరంకు 5,76,047 అద్దెపై పనిచేస్తున్నది. మధురానగర్ బ్రాంచ్ గంగాధర క్రాస్ రోడ్ ఈ మధ్య మనకు ఆర్టీఐ వారు ఇది ఒకటి అప్లోడ్ ఇచ్చారు. కరీంనగర్ సాగర్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కరీంనగర్ యొక్క బ్రాంచ్ మధురానగర్ గంగాధర క్రాస్ రోడ్ నందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అనుమతితో ఏర్పాటు చేసినాము. ఇట్టి బ్రాంచ్ సంవత్సరంలో 2,04,000 అద్దెపై ఏర్పాటు చేసినాము. బ్యాంకు నందు లాకర్ సౌకర్యం కూడా కలదు. కావున గౌరవ సభ్యులు సహకరించి బ్రాంచ్ అభివృద్ధికై తోడ్పడవలసిందిగా కోరునైనది. మన బ్యాంకు ఈ ద్వారా ఈ దగ్గర చూపిన అప్పులు మంజూరు చేయబడుతున్నది. బంగారు నగల తాకట్టుపై 2 లక్షల వరకు, ఇళ్ల తాకట్టుపై వ్యాపారస్తులకు కానీ ఇతరులకు కానీ 20 లక్షల వరకు, పోస్టాఫీస్ పత్రాలపై ఫేస్ వాల్యూపై 50%, ప్రభుత్వ ఉద్యోగులకు 3 లక్షల వరకు మరియు సభ్యత్వ వివరాలు మన బ్యాంకు నందు 31/3/2023 సంవత్సరం వరకు 19,423 మంది సభ్యులతో 2,46,50,800 ఉండగా ఈ ప్రస్తావన సంవత్సరం నందు 19,592 మంది సభ్యులతో రూపాయలు 2,48,27,032 వాటాధనం కలిగి ఉన్నది. డిపాజిట్లు గత 30 సంవత్సరాల నుండి నివేదికలు సమర్పించాము. 2023-24 సంవత్సరానికి గాను కరెంట్ అకౌంట్ 7,8,26,000, సేవింగ్స్ 12,92,19,19,000, ఫిక్స్డ్ డిపాజిట్లు 69,63,26,000, ఇతరములు 69,6,09,88,000, మొత్తంగా 84,03,61,000. ఇన్వెస్ట్మెంట్లు మన బ్యాంకు ఇతర బ్యాంకులైన కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మరియు యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐడిబిఐ, ఇండియన్ బ్యాంకు, ఐడిబిఐ జగిత్యాల, కేడిసిసి కరీంనగర్ నందు టోటల్గా కలిపి 18,58,48,867 మరియు ప్రభుత్వ సెక్యూరిటీస్ యందు 31,09,20,730 పెట్టుబడి పెట్టడమైనది. మరియు దినసరి లావాదేవీలకు 4,10,99,213 19 పైసలు ఇతర బ్యాంకులలో నిల్వ ఉన్నది. అప్పులు చిన్న తరహా వ్యాపారులకు, ప్రభుత్వోద్యోగులకు గతంలో ఇచ్చినవి 5 లక్షలు, బంగారు నగల తాకట్టుపై 9,07,94,000, గృహముల తాకట్టుపై 83,29,000, 83,29,000, డిపాజిట్లపై నార్మల్ లోన్ అప్పులు 1,23,49,000, సిబ్బంది అప్పులు 79 లక్షలు, స్వయం ఉపాధి కొరకు చేతి వృత్తుల వారికి 11,88,000, వెహికల్ లోన్ 26,60,000, కిసాన్ వికాస పత్రాలపై 5,71,000, సెక్యూరిటీ పర్సనల్ లోను 18,41,00,000, సెక్యూరిటీ మార్గేజ్ లోన్ 16,66,00,000, బిజినెస్ మార్గేజ్ లోన్ 27,21,000, ఎంప్లాయీస్ పర్సనల్ లోన్ 9,68,000, మొత్తంగా 47,89,17,000. లాభ నష్టంలో మన బ్యాంకు ప్రతి సంవత్సరం లాభంలో గణించిన సంగతి మీకు విదితమే. ఈ సంవత్సరం నందు ఆడిటెడ్ ఆస్తి అప్పుల పట్టి ప్రకారం ప్రభుత్వం వారికి చట్టప్రకారంగా చెల్లించవలసినటువంటి పన్నులను చెల్లించడానికి రిజర్వ్ చేయగా మరియు ఇతర ప్రొవిజన్స్ రిజర్వ్ చేయగా 1,40,146,95 లాభం వచ్చినది. గత సంవత్సరం వలె 2023-24 సంవత్సరం నాకు కూడా 2 నెలల వేతనం ఎక్స్గ్రేషియా కింద చెల్లించడానికి గాను మహాజన సభ వారి ఆమోదం కొరకు ప్రవేశపెట్టనైనది. అప్పులు ప్రస్థాన సంవత్సరం నందు కూడా మన బ్యాంకు ఇతర బ్యాంకుల నుండి కానీ ఇతర సంస్థల నుండి ఎలాంటి అప్పు పొందలేదు. ఆడిట్ మన బ్యాంకు యొక్క లెక్కలు గత కొన్ని సంవత్సరాల నుండి చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా ఆడిట్ చేయబడుతున్నది. 2023-24 సంవత్సరం యొక్క లావాదేవీలను మెసెస్ వరలక్ష్మి అండ్ కంపెనీ చార్టర్డ్ అకౌంటెంట్ గారు ఆడిట్ చేసి వారి యొక్క ఆడిట్ రిపోర్ట్ను జూన్ 19, 2024 నాడు ఇచ్చి ఉన్నారు. వాయిదా మీరిన అప్పులు మన బ్యాంకులో వాయిదా మీరిన అప్పులు చట్టపరమైన చర్యల ద్వారా ముమ్మరంగా వసూలు చేసినాను. 31/3/2024 వాయిదా మీరిన అప్పులు 5,18,61,00,000గా గుర్తించబడినది.
అప్పుల వసూల నిమిత్తము ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి వసూలు చేయించున్నాము. సిబ్బంది రెగ్యులర్ ఎంప్లాయీస్ మనం 15 మంది ఉండగా అవుట్సోర్సింగ్ కూడా మనకు సేవలు అందిస్తున్నారు. మరియు మనకు లీగల్ అడ్వైజర్గా కూడా సిఏ చంద్రేశ్వరరావు గారు, కోల సంపత్ రెడ్డి గారు, అత్త ప్రభాకర్ గారు, చింత శ్రీనివాస్ గారు, ఇంజనీర్గా శ్రీ కోల అన్నారెడ్డి గారు సేవలు అందిస్తున్నారు. మరియు సిఏగా మిసెస్ వరలక్ష్మి అండ్ కంపెనీ గారు, శ్రీ వెన్న మల్లేశం గారు, గోల్డ్ అప్రైజర్గా టి కనకజారి గారు, ఎస్ శ్రీనివాస్ గారు పనిచేస్తున్నారు. మరియు ప్రతి ఉద్యోగి కూడా భార్యాభర్తలకు కలిపి 3 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఓరియంటల్ ఇన్సూరెన్స్ ద్వారా ఇన్సూరెన్స్ రక్షణ కల్పించినామని తెలియజేస్తున్నాము. మరియు ప్రస్తుత మన బ్యాంక్ యొక్క అధ్యక్షులుగా జిల్లా అడిషనల్ కలెక్టర్ పిహెచ్ఎంఎన్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యాంకు మరింత వేగవంతంగా అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తున్నది. వారి కాలంలో డిసెంబర్ 31, 2018 గాను 22.45గా ఉన్న ఎన్పిఏ ఆస్తులు మార్చి 31, 2024 గాను 10.83గా తగ్గగా మరియు 40% ఉన్న రుణ శాతము ప్రస్తుతం 56.98గా పెరిగింది. మరియు వారు మొండి బకాయిల రికవరీకి ప్రత్యేక ప్రణాళికలు సమయానుకూలంగా సూచిస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే బ్యాంక్ యొక్క గ్రాస్ ప్రాఫిట్ మరింత పెరిగింది. దీనితో బ్యాంక్ యొక్క నెట్వర్క్ పెరిగి ఉన్నది. బ్యాంకు నందు ఏటీఎం, సిడిఎం ఏర్పాటు చేయటకు ఆర్బీఐ వారి ఆమోదంతో బ్యాంక్ నందు ఖాతాదారులకు సేవలు అందిస్తున్నాము. వీటికి సంబంధించి ప్రస్తుతం ఖాతాదారులకు ఈ సదుపాయం కల్పిస్తున్నాము. మరియు సభ్యుల సహకార్యార్థం మార్టిగేజ్ లోన్ గరిష్ట స్థాయి 10 లక్షల నుండి 20 లక్షలకు పెంచినాము. ఇదే విధంగా బంగారు నగల రుణాలపై 13% నుండి 9.9లకు నాకు తగ్గించినారు. మహిళలకు అన్ని రకముల రుణములపై 1% వడ్డీ తగ్గించినారు. కేవైసీ వివరాలు సమర్పించిన సభ్యులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించినాము. గౌరవ సభ్యులకు ఖాతాదారులకు తెలియజేయనది ఏమనగా కమిటీ సూచనలతో సభ్యుల ఖాతాదారుల సహకారంతో ఉద్యోగుల కృషితో రిజర్వ్ బ్యాంక్ వారు మధురానగర్ గంగాధర క్రాస్ రోడ్ నందు బ్రాంచ్ ఏర్పాటు చేయటకు పర్మిషన్ ఇచ్చినారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేయగలమని తెలియజేస్తున్నాము. జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు మరియు జిల్లా సహకారాధికారి గారు, పాలక మండలి సభ్యులు బ్యాంకు అభివృద్ధికి తగిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. బ్రాంచ్ ఏర్పాటుకు కావాల్సిన నెట్వర్క్ మూలధనం అన్ని విధంలో ప్రోగ్రెస్ సాధించి మధురానగర్ గంగాధర క్రాస్ రోడ్ నందు బ్రాంచ్ ఏర్పాటు చేయటకు రిజర్వ్ బ్యాంకు వారి అనుమతి పొందినాము. కార్యవర్గ సభ్యులందరికీ నమస్కారాలు. అలాగే ఈ సమావేశానికి వచ్చిన పెద్దలకు, పాత్రికేయులకు అందరికీ మా కమిటీ తరఫున స్వాగతం చెప్తున్నాను. ఫస్ట్ మన కార్యక్రమం ఒకటి ఏంటంటే, ఫస్ట్ మన బిల్డింగ్ కట్టడానికి కారణం కనకయ్య గారు, ముత్తసారి కనకయ్య గారు ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ అక్కడ మనం బ్యాంక్ బిల్డింగ్ కట్టడం జరిగింది. ఇప్పుడు ముత్తసారి కనకయ్య గారు మన మధ్య లేరు కనుక ముత్తసారి కనకయ్య గారితో నా అనుభవాలు చెప్తాను. చిన్నప్పటి నుండి మేము అన్నతమ్ములాగా పెరిగాము. ఎప్పుడు కాదు, అంతకుముందు బ్యాంక్ అధ్యక్షుడు కాకముందు నుండే నాకు కనకయ్య గారు పరిచయం. సుధాకర్ మన మధ్య లేరు కానీ వారి కుమారుడు క్రాంతి గారు మన డైరెక్టర్ కూడా పనిచేశారు. తన తరఫున క్రాంతి గారిని ఇప్పుడు మన కార్యక్రమం చేపడతాం. క్రాంతి గారు ఎక్కడున్నా రాగలరు? రెడ్డి గారు నా పేరు చీటి మాధవరావు, సన్నా జనపతిరావు. 7వ పేజీ అండి. 7వ పేజీలో అంటే నిరర్ధక ఆస్తులు అంటే మన చిన్న బ్యాంకుకు ఇంకా 5 కోట్ల పైన ఉన్నాయంటే చాలా పెద్ద ఫిగరే. చెందుతుందన్నారు కదా. 2022-23లో 1,53,00,000 ప్రాఫిట్ ఉంటే ఈ సంవత్సరం 1 కోటికి తగ్గింది. తగ్గిందా పెరిగిందా? తర్వాత అంచనా బడ్జెట్ 10వ పేజీ అండి. పెట్టుబడిపై వడ్డీ 4,90,00,000 ఎక్స్పెక్టేషన్ చేసినారు. అంటే 2,78,00,000 వచ్చింది. అంటే అంచనా బడ్జెట్కి ఇంత వ్యత్యాసం ఉంటుందా? పెట్టుబడి మనం పెట్టే పెట్టుబడే కదా, దానిపైన
2,11,00,000 వ్యత్యాసం ఉంది. తర్వాత జీతభత్యములు, జీతాలంటే జనరల్గా ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కొంచెమే పెరుగుతాయి, కానీ అంచనా బడ్జెట్ 63 లక్షలు ఉంటే 75 లక్షలు పెరిగింది, 12 లక్షల పైన పెరిగింది. అంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది? నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ గ్రాట్యుటీ 20 లక్షలు ఎస్టిమేషన్ చేస్తే 17 లక్షల వ్యత్యాసం వచ్చింది. ఇది 11 అయిపోయింది. ఇచ్చినారు అంటే నికర లాభము 1,40,166.95 మన ప్రాఫిట్ వచ్చినట్టు చూపించినారు. గత సంవత్సరము 1,53,21,806. కనుక గత సంవత్సరం కన్నా మనము లోన్స్ పెరిగినాయి, తర్వాత మన టర్నోవర్స్ పెరిగింది. మరి ఎందుకు వ్యత్యాసం వచ్చింది? ఇంకొక సూచన, మనం గత 2-3 సార్లు మీటింగ్ మన బ్యాంకులు పెట్టుకున్నాం. ఇంత అయినా కానీ ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు. అందులో 50 మంది 100 మంది కన్నా ఎక్కువ పెట్టరు. అక్కడ మళ్ళీ ఒకసారి ఎప్పుడు కూడా పెట్టద్దు. ఇప్పటికి 2 సార్లు చూసినాం, ఇప్పుడు మార్చినందుకు సంతోషం అండి. ఇప్పుడు అడిగిన వాటికి సమానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. గారికి మరియు పిఐసి పలకవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు మన గౌరవ సభ్యులు తెలియజేసినట్టుగా అలానే కొన్ని ఈ బ్యాంకు అభివృద్ధి చెందాలంటే కొన్ని ఖర్చులు మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు ఫర్నిచర్ రిపేర్లు ఎంత ఉన్నదంటే 3,74,141 ఉన్నది. మరి అదేంటో మరి వివరంగా తెలియాలి. అదే విధంగా ఇక్కడ మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ కింద 2,06,840 చూపించారు. మళ్ళా ఈ జిరాక్స్ ఛార్జీలు, రిప్లేస్మెంట్ ఛార్జీలు, ఈ బిల్లులు ఇవన్నీ మిస్లేనియస్ కిందకే వస్తాయి కదా. మరి దానికి మళ్ళీ అది సపరేట్గా ఏంటి మిస్లేనియస్ ఛార్జీలు అంటే ఒక సీట్ పెట్టాలి. అది గౌరవ సభ్యులందరికీ సానుకూలంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మన గౌరవ సభ్యులు చెప్పిండు ఎన్పిఏ పెరిగితే బ్యాంక్ అభివృద్ధి చెందదు. ఎన్పిఏ 5 కోట్ల రూపాయలు మరి దాన్ని తగ్గించుకోవడానికి మనము జీప్ కిరాయి తీసుకొని దానికి డ్రైవరు మనం వసూలు చేసుకోవడానికి మన బ్యాంక్ సిబ్బంది వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి దానికి కూడా అదనంగా ఖర్చు మనం చెల్లించాలి. మనం అప్పులు ఇచ్చేటప్పుడే మనకు ఇచ్చిన అప్పు మళ్ళీ మనకు తిరిగి బ్యాంకుకు వడ్డీతో సహా వస్తుందా లేదా అనేది గ్రహించుకున్నప్పుడే మనము ఈ అప్పులు ఇచ్చి అప్పులు ఇవ్వాలి. ఈ ఎన్పిఏ వల్ల ఏమవుతుందంటే నేను ఇప్పుడు సభ్యులందరికీ సుపరిచితంగా అనుకుంటాను. నేను 10 సంవత్సరాల నుండి 2009-2010లో ఈ బ్యాంకుకు నేను సీఈఓగా పనిచేశాను. దయచేసి అప్పుడు నన్ను రిజర్వ్ బ్యాంకుకు పోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్ నేను చేంబర్లోకి తీసుకొని ఒక మాట అడిగాడు, మరి ఎన్పిఏ ఇంత వస్తుంది, మరి దీని మీద మీరు ఎందుకు వసూలు చేయలేకపోతున్నారని నన్ను డైరెక్ట్గా అడిగాడు. అడిగితే నేను ఇచ్చిన అప్పు కాదు, అవి ఇచ్చిన కాదు, నేను వాళ్ళు ఇచ్చినప్పుడు నేను ఇట్లా చెప్పలేదు, వసూలు చేస్తున్నామని చెప్పిన. ఎందుకు మనము అటువంటి అప్పులు రావు అనుకునే అప్పులు మనం రికమెండ్ చేయడము అది ముందు తగ్గించుకోవాలని నా యొక్క సూచన. ఇంకా బ్యాంకు యొక్క సిబ్బంది కూడా మనకు ఎవరైనా కస్టమర్ బ్యాంకులోకి వస్తే మనం ఇప్పుడు వేరే ఐసిఐసి బ్యాంకు, కార్పొరేట్ బ్యాంకు కొన్ని ఉన్నాయి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని ముందుకొచ్చి వాళ్ళు మనల్ని అడుగుతూ ఉంటారు. మన దగ్గర అటువంటి పరిస్థితి కనబడతలేదు. మనం ఏంటంటే ఇంకా అన్ని బ్యాంకుల కన్నా కార్పొరేట్ బ్యాంకులు లాభాలు ఆర్జిస్తాయి, లాభాల కోసం పనిచేస్తాయి. మనము అట్లా కాదు. మనం మినిమం ఇంత
కస్టమర్లు మన వినియోగదారులకు కొంత మేరకు లాభం తీసుకొని వాళ్ళకి అధిక లాభాలు చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ కోఆపరేటివ్ వ్యవస్థ, కోఆపరేటివ్ బ్యాంకులు, అర్బన్ బ్యాంకులు మనం పనిచేస్తున్నాయి. మరి ఆ విధంగా మనం వెళ్ళాలి. బ్యాంకు ప్రెమిసెస్లో వినియోగదారుడు అతి ముఖ్యమైన పర్సన్ అని మనం గుర్తించాలి. మరి ఎక్కువ సిబ్బందికి కూడా మనం శిక్షణ అప్పుడప్పుడు ఈ ఇండక్షన్ కోర్సు బ్యాంకు యొక్క విషయాల మీద ట్రైనింగ్ ఏర్పాటు చేయాలి. వాళ్ళకు మంచి డెబిట్, క్రెడిట్, రెపో రేట్, బ్యాంకు యొక్క ఫలితాలన్నీ అర్థం చేయించాలని నేను మనవి చేయొచ్చు. ఈ అవకాశం ఇచ్చిన నమస్కారాలు. వేదికపై ఉన్నటువంటి నా పేరు రాజ్ ప్రభాకర్ కొట్టాల. నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయినా. గత 30 సంవత్సరాల కిందనే నేను అర్బన్ బ్యాంకులో మెంబర్గా ఉన్నాను. అయితే ఈ యొక్క కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ టీ ఛార్జెస్ 1,30,000 రూపాయలు రాశారు. టీ ఛార్జెస్ అది ఎన్ని సంవత్సరాల టీ ఛార్జెస్? స్టాఫ్ టీ ఛార్జెసా లేకపోతే మీటింగ్లు పెట్టినాయా? అవి క్లియర్గా లేదు. రెండవది, ఏదైతే ఈ మెంబర్స్ ఇంతమంది మెంబర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క వాటాధనము ఎందుకు క్రెడిట్ చేస్తలేరు అన్నమాట. వీళ్ళ ఎటువంటి వీళ్ళ ఖాతాలో ఎందుకు జమ చేస్తలేరు? ఎట్టి పరిస్థితుల్లో పోయిన మీటింగ్ లోపల కూడా అడిగితే ఉన్నారు కానీ నెక్స్ట్ మీటింగ్ వరకు అన్ని జమ చేస్తామండి, మీ డివిడెండ్స్ మీకు వస్తాయండి అని అన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి మా పైసలకు మేము డిపాజిట్ చేసి మెంబర్షిప్ అయిన పైసలకు ఇంట్రెస్ట్ ఉండదు. మీ దగ్గర మేము లోన్ తీసుకున్నప్పుడు దానికి వడ్డీకి కట్టుకుంటా తీసుకుంటా ఉంటాం. అది ఎంతవరకు సమంజసమో ఈ యొక్క పాలకవర్గం చెప్పాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క పెద్దలందరికీ, తోటి మెంబర్లందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ మహాజన గౌరవ సభ్యులందరికీ నమస్కారములు. అర్బన్ బ్యాంకు సభ్యులకు నమస్కారములు. ఒకటి, ఇంతకుముందు పెద్దలందరూ చెప్పారు, ఆ తప్పులో ఏం మాట్లాడే అవసరం లేదు, వాడికి సరిపోతుంది. అవి ఈ కొత్త పాలక వర్గం వారు అవి సరి చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా మన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నప్రభు గారికి ఈ నూతన కమిటీ వేసినందుకు వారికి స్వాగతం చెప్పుకుంటూ వారికి నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వము ఇదే నామినేటివ్ పద్ధతిలో పాలకవర్గం పెట్టింది. ఇప్పుడున్న సభ్యులు ఎలక్షన్ ద్వారా అయ్యేటట్టు చేయాలని ఇప్పుడున్న నామినేటివ్ పాలకవర్గాన్ని నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బ్యాంకు సిబ్బంది, నాతో సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటాను. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మంచి సాంప్రదాయాన్ని పెట్టారు. ఈ మన స్పీచ్ చేసిన ముద్దసాని కనకయ్య గారికి వారి తరఫున అవార్డు ఇచ్చి సన్మానించిన చాలా మంచి సంప్రదాయం. ఇంకొకటి ఏంటంటే, నేను ముఖ్యంగా మీకు సూచించేది ఏంటంటే, డివిడెండ్ ఖాతాల్లో జమ చేయగలరు. ఈ మీటింగ్లో ఆమోదం చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే గత సంవత్సరం నుంచి ఇంతవరకు డివిడెండ్ అనేది ఎవరికి ఇవ్వలేదు కాబట్టి సభ్యులందరికీ ఇది నా ఒక్కరికి వరకు కాదు, మీ ఒక్కరికి వరకు కాదు, అందరికీ అవసరం ఉంది కాబట్టి వాళ్ళ ఖాతాలో ఎవరి ఖాతాలో వాళ్ళ జమ చేసి డివిడెండ్ అమౌంట్ ఏదైతే సపోజ్ 500 ఉన్నట్టు మీరు 200 ఇస్తారా, 500 ఇస్తారా, 1000 ఇస్తారా, ఆ 500కు 500 ఇచ్చినట్టు 1000 రూపాయలు జమ చేసి మాకు మెసేజ్ పంపండి. మీరు చేసిన మంచి పనుకోకుండా మెసేజ్ కూడా పంపించండి. ఇది సభ్యులందరికీ అవసరం ఉందని నేను కోరుతున్నాను. అవకాశం ఇస్తున్నాను. మరియు ఆర్బీఐకి రాసాము. వాళ్ళు ఏం చేస్తారంటే 1 year డివిడెండ్ ఇవ్వన్నారు. 1 year కాదు, మాకు 3 years కావాలని మేము ఆర్బీఐతో కొట్లాడుతున్నాము. త్వరలోనే మీకు డివిడెండ్ ఇవ్వడానికి నేను సాధిక కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెద్దలు, సమావేశానికి వచ్చేసినటువంటి యొక్క సభ్యులు అందరికీ నమస్కారం. నా పేరు స్వామిరెడ్డి. శ్యామ్ ప్రసాద్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఒకసారి మీటింగ్ జరిగింది పైన. ఫోరం సభ్యులు రాలేదని పోస్ట్పోన్ చేశారు. అప్పుడు పెట్టినటువంటి ఖర్చు నిరుపయోగమైంది. తర్వాత సెకండ్ హాఫ్ స్టేలో పెట్టారు బ్యాంక్ అర్బన్ బ్యాంక్ పైన.
అప్పుడు కూడా సభ్యులు రాకపోవడంతో చిన్న చిన్న విషయాలు చెప్పుకుంటూ సమావేశం ముగించడం జరిగింది. మరి ఈ రెండు పద్ధతులలో అప్స్టైల్లో పెట్టేటువంటి మీటింగ్ అప్పుడే శ్యాంప్రసాద్ ఉన్నప్పుడు ఇటువంటి వేదికను అలంకరించి ఇటువంటి మీటింగ్ ఏర్పాటు చేసినట్లయితే మొదటి 2 సమావేశాల ఖర్చులు మనకి అర్బన్ బ్యాంకు వాళ్ళకు లాభం జరుగుతుండేది కదా అని చెప్పి నేను మన సభ్యులకు వేదిక అందరికీ వినియోగించుకుంటున్నాను. మరి XYZ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. X అనేటువంటి వారు వాటాధనము 20,000 పెట్టాడు. Y అనేటువంటి వారు 10,000 పెట్టారు. Z అనేటువంటి వారు కేవలము 1,000 రూపాయలే వాటా సభ్యత్వం రుసుము తీసుకున్నారు. వాళ్ళు 1,000 రూపాయలు, ఫర్ ఎగ్జాంపుల్ 1,000 రూపాయలు మిగతా 10,000 వాళ్ళ సభ్యులు తీసుకున్న వాళ్ళ ఎంత, మిగతా వాళ్ళు కొందరు 50,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఉండొచ్చు. వడ్డీ ఏ విధంగా వస్తుంది అనేది కార్యవర్గ సభ్యులు నిర్ణయించినటువంటి ఆధారంతో వడ్డీ వసూలు చేసుకుంటూ సభ్యులకు ఇస్తున్నారు. అది సహజంగా వస్తుంది. మరి ఇవన్నీ వివరాలు కూడా సభ్యులకు తెలియజేయాలి. ఎంతోమంది జగన్నటువంటి వ్యక్తి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఉన్నాడు. అంటే ఆయన యొక్క సభ్యత్వ పరిస్థితి భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది? అందరికీ ఒక కార్డు రూపంలో, ఫోటోగ్రాఫ్ రూపంలో ఇవ్వాలి. అది చనిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు ముద్దసారి కనకయ్య గారు చనిపోయిన ఆయన ఎంతో సేవాభావంతో ముందుకు వచ్చి ఎన్నో రోడ్లు వేయించి అర్బన్ బ్యాంకు అభివృద్ధి తోడ్పడినటువంటి విషయంలో అలా కుమారుని ఇన్వైట్ చేసి ఆయనకు ఆ విధంగా సత్కరించినటువంటి యొక్క మనందరికీ చాలా ఆనందదాయకం. మన అటువంటి యొక్క కనుసన్నల్లో మిగతా వారి కూడా ఆ విధంగా వారి యొక్క ఆటాధనం ఉన్నటువంటి వారి యొక్క తదనంతరము ఎవరికి వస్తుంది, వారికి ఇస్తున్నారా లేదా అనేటువంటి ఆలోచించాల్సిన విషయము నాకు తోచిన విషయంగా మీకు నేను సలహా ఇచ్చుకుంటూ తరువాయి పార్ట్ 2 వీడియో చూడండి. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ KNR. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.